ఒక స్టేచర్ ఉన్న నాయకులకి అసలు ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ఎదుగుదాం అనుకునే నాయకులకి చాలా తేడా ఉంటుంది. ఆ స్టేచర్ ఉన్న నాయకుల వైపు ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న నాయకులు ఒకసారి చూసి ఏంటి పరిస్థితులను చూసి నేర్చుకోవాల్సిందిగా నిజంగా ఇప్పుడు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక స్టేచర్ ఉన్న నాయకులు వాళ్ళపైన ఏదైనా కార్టూన్స్ రూపాన పేపర్లో పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాస్తూ వాళ్ళని విమర్శిస్తున్నా కూడా పట్టించుకోరు. ఒక స్టేచర్ ఉన్న నాయకులు వాళ్ళ మీద కామెడీ సినిమాలు తీస్తూ వాళ్ళని ఇబ్బందికర వాతావరణంలో తీసుకెళ్ళినా పట్టించుకోరు. పబ్లిక్లో వాళ్ళ మీద విమర్శల రూపాన కామెడీ చేస్తూ ఉన్నా కూడా పెద్ద పట్టించుకోరు. బికాజ్ అది ప్రజాస్వామ్యంలో ఒక పార్ట్ అది అనుకుంటారు. చిన్న చిన్న వాళ్ళపైన కూడా జులుం ప్రదర్శించరు వాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నారా లోకేష్ గారికి పవర్ అనేది దక్కేలేకి ఇంక వాళ్ళ మనుషులు ఇంకా చెలరేగిపోతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి పవర్ అనేది దక్కేలేకి ఇంక వాళ్ళ మనుషులు చెలరేగిపోతూ ఉన్నారు. నారా లోకేష్ గారి అండదండలతోటి ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం సామ్రాట్ ఉదయ్ అని చెప్పి ఒక స్టాండప్ కమెడియన్ లడ్డూ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దొరికిపోయారు. పెద్ద నాయకుడు ఆయన, కానీ లడ్డూ విషయంలో దొరికిపోయారు. నారా లోకేష్ గారు అయితే పబ్లిక్ స్పీచ్ ఇస్తున్న సందర్భంలో బూతులు మాట్లాడుతూ ఒక్కసారిగా ఆగిపోయాడు. అంటే మాట్లాడటం అంతతో మర్చిపోయాడు అని చెప్పి నారా లోకేష్ గారి పైన అలాగే చంద్రబాబు నాయుడు గారి పైన 2 సంవత్సరాల క్రితం ఒక వీడియో అనేది ఆయన స్టాండప్ కమెడియన్ కాబట్టి ఆ వీడియో పోస్ట్ చేశాడు ఆయన యూట్యూబ్ ఛానల్. ఆ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఆ తర్వాత టీడీపీ శ్రేణులు అప్పుడే ఆయన్ని సోషల్ మీడియా వేదికగా ఒత్తిడి చేస్తూ మీరు సారీ చెప్పాలి అయిందంటే అప్పుడే క్షమాపణ చెప్పారు. ఇక మొన్న ఆయన బెంగళూరులో ఒక స్టాండప్ కమెడియన్ కాబట్టి ఆయన ఒక షోకి అటెండ్ అయ్యాడు. ఆయన షో అనేది మొన్న ఏప్రిల్ 25 బెంగళూరులో జరిగింది. దీంతో టీడీపీ కార్యకర్తలు అక్కడికి ప్రవేశించి ఆ షోలోకి అతని పైన దాడి చేయబోయారు. అమ్మ నా బూతులు తిట్టారు. అమ్మ నా బూతులు అయితే తిట్టేదానికి కూడా అసలు ఎంత అతను కూడా అన్నా నేను 2 ఏళ్ల క్రితమే సారీ చెప్పే కదా, ఇంక ఇప్పుడు ఏంటన్నా ఇష్యూ అయిపోయింది కదా, ఇదంటే రే నువ్వు పబ్లిక్గా సారీ చెప్పు, మా ముందు చెప్పు, ఇదేంది అహంకారమా, ఇది అహంకారమా? 2 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి సారీ మళ్ళీ ఇప్పుడు చెప్పాలంట. మీకు కావాలంటే కేసు పెట్టుకోవచ్చు, మీకు కావాలంటే మీ పోలీసులు 41 ఏనో 42 ఏనో ఏదో నోటీసులు ఇచ్చి పంపించవచ్చు. మీరు అక్రమంగా కేసులు ఇన్ని బనాయిస్తూ ఉన్నారు. నేను పవన్ కళ్యాణ్ గారిని మొన్న ఎవరో విమర్శించారని చెప్పి కాకినాడ నుంచి ప్రయాగరాజ్ ఫ్లైట్లో వెళ్ళి అతను అరెస్ట్ చేసి తీసుకొచ్చాక కోర్టు అతను 10,000 కట్టించి వెళ్ళిపోండి ఇదిగోటి కేసు అని చెప్పి పంపించేసింది. మీకు చిన్నది కూడా అహంకార రూపంతో దాడులు ప్రేరేపిస్తూ అవతలను కొట్టేస్తాం తిట్టేస్తాం అనే అధికారం అనే దాహం మీకు ఇంతలా ఉందా నారా లోకేష్ గారు? మీ మనుషులకి ఇంతలా మీరు అండదండలా? ఇదే ప్రజాస్వామ్యంలో మళ్ళీ మేము స్వేచ్ఛ విమర్శిస్తే కూడా తట్టుకోలేనంత స్వేచ్ఛ. నడిస్తే పన్ను, నవ్వితే కేసు, దాడులు చేయించుకున్న వాళ్ళకేమో స్టేషన్ అదే జైలు, అక్రమంగా ప్రశ్నిస్తే ఏదైతే అక్రమంగా కేసులు ప్రశ్నిస్తే ఎన్ని చేసినా కూడా నిజంగా నారా లోకేష్ గారు మీ విధానాలు చూస్తుంటే ఈ అధికారం అనేది మీకు అహంకారాన్ని తెచ్చింది అనిపిస్తూ ఉంది. పైకి కెమెరాల ముందు సౌమ్యుడిగా నటిస్తారు. మీరు చేసే పనులు ఇది. అదే ఒక వైసీపీ వాళ్ళు ఎవరైనా చేశారు ఇంతవరకు? అతనే అన్నాడు ఆ సామ్రాట్ ఉదయ్, నేను 7 సంవత్సరాల నుంచి అన్ని రాజకీయ పార్టీలపైన అందరిపైన నేను కామెడీ చేశాను. ఇప్పుడు జరిగినటువంటి ఘటన, ఈ టీడీపీ శ్రేణులు వచ్చి నా మీద దాడి చేసినటువంటి ఘటన ఏదైతే ఉందో ఎప్పుడూ నేను ఊహించలేదు. ఫస్ట్ టైం నా లైఫ్లో జరిగింది 7 సంవత్సరాల కెరియర్లో అని అతను చెప్పాడు. అన్ని పార్టీల వాళ్ళ పైన కామెడీ చేశాడు. ఇదే జగన్ గారి మీద చేసినప్పుడేమో స్వయంగా మీరు ఓహో సూపర్ స్టాండప్ కమెడీలకు కూడా కామెడీ అయిపోయింది రాష్ట్రం అంటారు. ఇప్పుడు వచ్చేసేలేక పూర్తి స్థాయిలో మీ మీద ఏదైనా వ్యంగ్యంగా మీరు చేస్తున్న పనులు విమర్శిస్తే వెంటనే మీరు దాడులు. పబ్లిక్గా తను సారీ అని చెప్పి నా కొడక అద్దీ అని తిడతా ఉంటే ఏం చేస్తాడు ఇంకా ఆయన? ఆ షో నిర్వాహకులు పోలీసు వారికి ఫోన్ చేశారు. బెంగళూరు పోలీసులు వచ్చేళ్ళకి వీళ్ళు ఎమ్మడే పారిపోయారు. వీళ్ళు వెళ్ళిపోయారు అక్కడి నుంచి. బెంగళూరు పోలీసులు తీరా ఈ వీడియో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాకి బెంగళూరు సిటీ పోలీసులు ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. ఇది పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయండి అని చెప్పి కోరుమంగల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు చెప్తే కోరుమంగల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు సార్ మేము చూస్తాం సార్, మేము అసలు ఏంది కనుక్కుంటాం సార్ పూర్తి స్థాయిలో అని చెప్పి ఆ షో నిర్వాహకులు ఖచ్చితంగా దీని మీద ఫిర్యాదు చేయబోతున్నారని సమాచారం. ఆ షో నిర్వాహకులు దీని మీద ఫిర్యాదు చేస్తారు. బెంగళూరు పోలీసులు ఖచ్చితంగా అక్కడ దాడి చేసినటువంటి నాయకుల పైన విచారణ చేసే అవకాశం ఉంటుంది. దేనికి ఇది ఎంత? మీకు అధికారం వచ్చిందని చెప్పి దాడులు చేయటానిక? నడి రోడ్డు మీద ఆడామని కొట్టారు. ఒక ఎమ్మెల్యే నన్ను మోసం చేసి వాడుకున్నాడా అంటే ఆడామని నడి రోడ్లో కొట్టారు. నడి రోడ్లో టోల్గేట్ల దగ్గర సార్ ఏం సార్ అయ్యిందని అంటే టోల్గేట్ సిబ్బందిని కొట్టేస్తారు, అటవీ శాఖ సిబ్బందిని కొట్టేస్తారు. దాడులు హింసాత్మక ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకో ఈ ప్రభుత్వం అనిపిస్తూ ఉంది నిజంగా.